కోస్తాంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్ర జిల్లాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు అనేవి కొనసాగే సూచనలు కనిపిస్తోంది. అక్కడక్కడ మాత్రమే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే వైజాగ్కి సమీపంగా ఉన్న ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. అక్కడ కూడా మనకు అంటే మధ్య కోస్తాంధ్ర కూడా అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ, ఏలూరు కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, కోనసీమ కావచ్చు, కాకినాడలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు కావచ్చు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ కావచ్చు, తిరుపతి జిల్లాలో విస్తారంగా మనకు భారీ వర్షాలు అనేవి నేడు కనిపించే సూచనలు బాగా కనిపిస్తుంది. రాగల 2 రోజుల్లో కూడా మనకు రాయలసీమ నుంచి వచ్చే ఆ తేమ వలన వర్షాలు అనేవి బాగా విస్తారంగా మారుతుంది.